అందరికీ ప్రభు నామమున శుభములు. అందరికీ మరణాత. ఈరోజు మనం వినబోయే టాపిక్ ఆది తల్లిదండ్రులకు దేవుడు పెట్టిన పరీక్ష. దేవుడైన యెహోవా ఆదాము హవ్వల కొరకు ఏదెను తోటను తయారు చేసిన వారు ఉన్నారు. ఆ ఏదెను తోటలో వారికి కావలసిన సదుపాయాలన్నీ దేవుడు సమకూర్చిన వాడు ఉన్నాడు. అయితే ఈ ఏదైనా తోటలో దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా మంచి చెట్టులు తెలివినిచ్చు జీవ వృక్ష ఫలాలను దేవుడు పెట్టాడు. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినమన్నాడు, కానీ ఆ తోట మధ్యలో మంచి చెట్టులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని దేవుడు తినవద్దన్నాడు. అయితే వారు తినకుండానే వారి జీవితాన్ని కొనసాగించారు. ఈలోగా సర్పము యుక్తి గలదై సర్పములోనికి సాతానుడు రావడం బట్టి ఈ సర్పము హవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనములో అది సర్పము హవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఇది నిజమే, మీరు తినొచ్చు, మీరు తింటే ఏమి కాదు, మీరు తింటే దేవదూతలు అయిపోతారు, ఆ ఫలాలు మీరు హ్యాపీగా తినొచ్చు అని ఈ సర్పము లేనిపోని మాటలన్నీ చెప్పి హవ్వమ్మను పాపములోనికి ప్రేరేపిస్తూ ఉన్నది. అయితే హవ్వమ్మ సర్పము మాటలు విని, సర్పము యుక్తి కలిగింది కాబట్టి దాని యొక్క బుద్ధిని చూపించుకుంది. హవ్వమ్మ ఆ మాట విని సర్పం చెప్పిన మాటలన్నీ నిజమేమో అనుకుని ఆ పండు తినాలని ఆశపడింది. అయితే దేవుడు చెప్పిన మాటలను ఏమాత్రము కూడా జ్ఞాపకం తెచ్చుకోకుండా, దేవుడు పెట్టిన పరీక్షను గుర్తించకుండా ఆ యొక్క సర్పము తినమన్న పండును తినడానికి అంగీకరించింది. తాను తినడమే కాకుండా ఆ తినే పండును ఆదాము గారి దగ్గర కూడా తీసుకొచ్చి ఆదాము కూడా ఆ పాపమును పంచిపెట్టింది హవ్వమ్మగా. సో వీరిద్దరూ పాపములో పడ్డారు. ఎప్పుడైతే దేవుడు తన ఫలాన్ని వీరు తిని పాపములో ప్రవేశించారో వెంటనే వారిలో ఉన్న దైవత్వము పోయి మానవత్వం వచ్చి వారు దిగంబరులమని వారు తెలుసుకున్నారు. వారు తెలుసుకున్న తర్వాత అంజూరపు ఆకులు తీసుకుని ఆ ఆకులు వారికి వస్త్రాల వలె వారు తయారు చేసుకున్నారు. అయితే దేవుడైన యెహోవా ప్రతిరోజు కూడా వారి దగ్గరికి వచ్చేవారు చల్లపూట వేళ. అయితే ఆ రోజు కూడా దేవుడైన యెహోవా రావడానికి ఆయన సిద్ధపడి వచ్చి ఆ యొక్క తోట మధ్యలో ఆదాము హవ్వల కోసం వెతుకుతూ ఉంటే, ఈ ఆదాము హవ్వలైన వారు దేవుడు చేయొద్దన్న పని చేశాము అని వారు తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్ళడానికి వారు భయపడి తోట మధ్యలో వారు దాగుంటున్న వారు ఉన్నారు. అయితే దేవునికి సమస్తము ఎరిగి ఉన్నది కనుక దేవుడు ముందుగానే తెలుసుకుని ఆదాము హవ్వకి అలాగే ఆ యొక్క తోటలో జరిగిన సందర్భం అంతా కూడా దేవుడు ఎరిగిన వాడి ఉండి వారిని పిలిచి, నేను తినవద్దన్న ఫలాన్ని మీరు ఎందుకు తిన్నారంటే, హవ్వమ్మ ఆదాము గారిని దేవుడు అడిగినప్పుడు ఆదాము హవ్వమ్మ నన్ను తినమన్నది, అందుకే నేను ఈ ఫలాన్ని తిన్నానని ఆదాము గారు సమాధానం ఇచ్చారు. అయితే దేవుడు హవ్వను అడిగారు, మీరెందుకు ఈ ఫలాన్ని తిన్నావు, నేను తినొద్దని చెప్పాను కదా అంటే, హవ్వమ్మ సర్పం మీద ఆ పాపాన్ని నెట్టివేసి, నేను కాదు సర్పం చెప్పింది కాబట్టి నేను ఫలాన్ని తిన్నానని హవ్వమ్మ ఇక్కడ సర్పము గురించి తెలియజేసింది దేవునికి. అయితే దేవుడు అక్కడ ఆ ముగ్గురికి కూడా శాపాలు ఇచ్చారు. మొట్టమొదటిగా పాపములోనికి అపముగాన్ని పడవేయడానికి ప్రయత్నించినందున దేవుడు మొట్టమొదటిగా సర్పానికి ఇచ్చిన శాపం ఏంటయ్యా అంటే 3వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ ఆది కాండములో మనకు కనబడుతుంది. అదేమిటంటే, పశువులన్నిటిలో నువ్వు శపించబడిన దానివు, నీవు కడుపుతో ప్రాగొచ్చు, నీ బ్రతుకు దినములన్నీ కూడా మొన్నే తింటావు. అంటే అది అప్పటి వరకు సర్పము నడిచేదట. ఎప్పుడైతే దేవుడు శాపం ఇచ్చాడో ఈ సర్పము నడవడం మానేసి భూమి మీద ప్రాకడం మొదలుపెట్టింది. అది ఒక శాపము. రెండవది, అది బ్రతికే దినములన్నీ కూడా మొన్నే తింటది. ఎందుకంటే అది అప్పటి వరకు అనేక రకాల ఫలాలు తినుండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు శాపం ఇచ్చాడో నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా మొన్ను తింటావని దేవుడు సర్పాన్ని శాపం ఇచ్చారు. అలాగే రెండవ శాపము హవ్వమ్మ గారికి దేవుడు ఇచ్చాడు. అదేమిటంటే 3వ అధ్యాయము 16వ వచనములో ఆది కాండములో మనకు కనబడుతుంది. ఆయన స్త్రీతో నీ ప్రయాసములు నీ గర్భవ్యాధులను నేను మిక్కిలి హెచ్చించితిని, వ్యాధులతో నీవు పిల్లలను కందుదు, నీ భర్త ఎడల నీకు వాంఛన కలుగును, అతడు నీ వేలునని చెప్పును. ఎప్పుడైతే హవ్వమ్మ దేవునికి విరోధమైన పని చేస్తుందో, తినవద్దన్న పండు తిన్నదో, దేవుడు హవ్వమ్మ గారికి గర్భవ్యాధులతో నువ్వు పిల్లలను కంటావు, ప్రయాసంతో ఈ జీవితాన్ని నీవు జీవిస్తావు, అలాగే నీ భర్త నిన్ను ఏలుతాడు అని దేవుడు ఈ యొక్క ఆదాము గారికి భార్య అయిన హవ్వమ్మ గారికి దేవుడు శాపం ఇచ్చాడు.
మూడవ శాపము ఆదాము గారికి దేవుడు ఇచ్చాడు. 3వ అధ్యాయము 17వ వచనంలో మనకు ఆ విషయం కనబడుతుంది. నీవు నీ భార్య మాట విని తినవద్దన్న పణాన్ని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు తినవలవి దాని పంట తిందువు. సో కాబట్టి దేవుడు మూడవది ఆదాముకి ఇచ్చిన శాపం ఏంటయ్యా అంటే, నువ్వు బ్రతికి తినవలన్నీ కూడా నీవు ప్రయాసం పడతావు, చెమట కార్చి కష్టపడి పని చేస్తేనే కానీ నీకు పంట అనేది పండదు. సో నువ్వు బ్రతకాలి, నువ్వు విజయించాలంటే నువ్వు పంట పండాలి, నువ్వు పంట పండించాలని దేవుడు ఆదాము గారికి ఈ విధంగా శాపించిన వారు ఉన్నారు. సో దేవుడు ముగ్గురికి శాపాలు ఇచ్చిన తర్వాత ఏదైనా తోటలో నుంచి వారి ఇరుగురిని బయటికి పంపివేసి వారికి చర్మపు చొక్కాలు దేవుడు కుట్టించాడు. దేవుడు ఆ 3వ అధ్యాయంలో 21వ వచనం ప్రకారంగా అంజూరపు ఆకులు అవి ఎక్కువ కాలం ఉండవు కనుక దేవుడు వారి వస్త్రాలు కప్పుకోవడానికై దేవుడు చర్మపు చొక్కాలు వారికి చేయించిన వారు ఉన్నారు. ఆ చర్మపు చొక్కాలు తొడుకున్న వారిని బయటికి పంపించేసి ఆ ఏదైనా తోటకు 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా తూర్పు వైపున కెరూబులను, అలాగే తోటకి కావలిగా మెయిన్ గేట్ దగ్గర దేవుడి ఖడ్వాజాలని కావలిగా ఉంచారు. ఇలాగా దేవుని యొక్క శాపానికి వారు గురైన వారు ఉన్నారు. ఇలాగన ఆదాము హవ్వ గారు దేవునికి విరోధమైన పాపం చేసి దేవుడు పెట్టిన పరీక్షలో వారు విజయం పోయలేకపోయారు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మనకి జీవితం అనే ఒక పరీక్ష పెడుతున్నాడు. ఈ జీవితం అనే పరీక్షలో పాపాన్ని జయించాలి, అలాగే అవమానాలు జయించాలి, నిందలు జయించాలి, ప్రతి విధమైన సిచ్యువేషన్స్ ని మనం జయించాలి. ప్రతి విధమైన సిచ్యువేషన్స్ ని మనం జయిస్తే, అన్ని రకాలైన పాపములను మనం జయిస్తే, యేసేపు గారు ఎలాగైతే పాపమును పడుకోకుండా పాపము నుండి ఎలాగైతే జయించాడో మనము కూడా ప్రతి సందర్భంలో కూడా పాపాన్ని జయించినట్లయితే మనము దేవుడు పెట్టిన ఈ పరీక్ష అనే జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలం. సో కాబట్టి దేవుడు పెట్టిన పరీక్షలో వీరు విజయం సాధించలేకపోయారు. ఈ మాటలు ప్రభువు దేవుడు మన ఇంట్లో భద్రపరుచును గాక. ఆమేన్.